ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధురలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్మాణం అవుతుంది కాబట్టి మనంత గొప్ప కార్యక్రమాన్ని మదిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తూ ఉన్నారు. విద్యార్థులకు అల్పాహార భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. సో ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఖమ్మం జిల్లా మదిరలో అల్పాహార కార్యక్రమాన్ని, ఆ భోజన పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. సో ఇప్పటివరకు ఉన్న మిడ్ డే మీల్స్తో పాటుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు అందుబాటులో వస్తుంది. సో ఈ నేపథ్యంలో పిల్లలకు పౌష్టికాహార లోపంని సరిచేయడంలో భాగంగా గవర్నమెంట్ ఈ దిశగా అయితే అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఉన్న మిడ్ డే మీల్స్కి అడిషనల్గా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనం చూసినట్లయితే పిల్లలకు సంబంధించి పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగానే గవర్నమెంట్ ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంది. ప్రజెంట్ అయితే మధుర నుంచి ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా స్టార్ట్ చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అక్కడ కొన్ని ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాలను కూడా ఆయన పాల్పంచినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా అయితే ఖమ్మం జిల్లాలో ఆయన ఈరోజు పర్యటించబోతూ ఉన్నారు. ఎస్పెషల్లీ మధురలో ఆయన ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. మెయిన్గా విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. స్వయంగా విద్యార్థులకు ఆయన బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో పిల్లలకు ఎంతో నాణ్యమైనటువంటి భోజనాన్ని, అదేవిధంగా నాణ్యమైనటువంటి అల్పాహారాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశంతోనే గవర్నమెంట్ దీనికి సంబంధించి ఈ పథకాన్ని ప్రారంభించింది. మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులతో కలిసి కూర్చొని ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం వారితోనే అల్పాహారాన్ని సేవిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా వారితో మాట్లాడుతూ ఆయన అల్పాహారం సేవిస్తూ ఉన్నారు. సో ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన అయితే కొనసాగుతుంది. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా ఈరోజు గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అల్పాహార పథకాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అనంతరం స్టూడెంట్స్తో కలిసి ఆయన అల్పాహారం కూడా సేవించారు. దానికి ముందుగా ఆయన మార్నింగ్ అల్పాహార పథకంలో భాగంగా పిల్లలకు అందజేసేటువంటి ఫుడ్స్కి సంబంధించి కూడా అక్కడ నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏ ఫుడ్ పెడతారు, దాని ద్వారా పిల్లలకి చేకూరేటువంటి పోషక విలువలు ఏ రకంగా ఉంటాయి, పిల్లలు ఇస్తున్నటువంటి ఫుడ్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా వాళ్ళకు ఇవ్వాలి, ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో అందులో మనం తీసుకున్న క్వాలిటీ ఫుడ్ లాంటిదే ఇంకాస్త ఇంప్రవైజ్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో భాగంగానే నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా కూడా పాటించాలని చెప్పి నిర్వాహకులకు చెప్పారు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహార పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన పలువురు విద్యార్థులతో కలిసి ఆయన అల్పాహారాన్ని సేవిస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ అల్పాహారానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అక్కడ ఆర్గనైజర్స్తో మాట్లాడుతూ ఉన్నారు.